మన వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వరంగల్ జిల్లా ఎస్ఆర్ ప్రైమ్ కాలేజీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇక ఆదివారం కావడంతో చికెన్ పెట్టేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ భోజనం తిన్న విద్యార్థులు ఒక్కసారి కూడా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 40 మంది విద్యార్థులకు అస్వస్థత ఏర్పడినట్టు తెలుస్తుంది. విద్యార్థులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కాలేజీ నిర్వాహకులు. మొత్తానికి ఆసుపత్రిలోకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు రానినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందన్న ఆందోళనలు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ జరుగుతున్న సంబంధం ఏంటి, అసలు ప్రధానంగా ఫుడ్ పాయిజన్ జరిగిన కారణాలు ఏంటి, ఏం చెప్తున్నారు చెప్పండి స్వామి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి అయితే ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒక హాట్ టాపిక్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎస్ఆర్ ప్రముఖ కాలేజీ ఎస్ఆర్ కాలేజీలో కూడా ఒక ఫుడ్ పాయిజన్ తో కూడా ఒకసారి విద్యార్థి లోకాన్ని కూడా ఆందోళన పరిచిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పేరెంట్స్ అయితే హడావుడిగా కూడా వరంగల్ జిల్లా బట్టుపల్లిలో ఉన్న ఎస్ఆర్ ప్రైమ్ కాలేజీ వరకు అయితే పేరెంట్స్ అయితే చేరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రైమ్ కాలేజ్ లో కూడా పేరెంట్స్ కూడా అనుమతి ఇవ్వకపోవడంతో కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఎస్ఆర్ కాలేజ్ లో 40 మంది ఫుడ్ పాయిజన్ తో బాధపడుతూ కూడా వివిధ ప్రైవేట్ హాస్పిటల్లకు తరలించారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఎస్ఆర్ కాలేజ్ లోని జూనియర్ కాలేజ్ లో కూడా ఒక విద్యార్థులను వేలు పెట్టి లక్షలు పెట్టి కాలేజీలో ఫీజులు కట్టి ఈ విధమైన సంఘటనకు పాల్పడుతూ ఉంటే అధికారులు మాత్రం ఇంతవరకు కూడా స్పందించడం కరువైందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే తల్లిదండ్రులు మాత్రం ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా పల్లెల నుంచి వచ్చి పట్టణాల కొరకు ఉన్నత చదువులు చదువుతామని చెప్పి కూడా అధిక ఫీజులు కూడా కట్టి ఈ విధమైన పాయిజన్ కావడం ఏందని చెప్పి కూడా ప్రశ్నించే తత్వాన్ని కూడా వాళ్ళు కనీసం యజమాని దృష్టికి తీసుకుపోదాన్ని కూడా పట్టించుకునే నాదులు లేదని చెప్పి కూడా పేరెంట్స్ అయితే అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే 40 మందిలో కూడా 23 మంది వాళ్ళ పరిస్థితి అయితే నిలకడకుండా ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే ఇప్పటికైతే బట్టుపల్లి ఎస్ఆర్ ప్రైమ్ కాలేజ్ చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే ఇప్పుడు చివరి దశలో చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఇంకొక అంటే 3 మెంబర్స్ కూడా మిమ్స్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా మెరుగనే ఉందని చెప్పి కూడా వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ అక్కడ ఫుడ్ పాయిజన్ అయిందా కాలేదా, ఎందుకు ఈ ఘటన పాల్పడ్డది, అసలు ఫుడ్ పాయిజన్ కారణాలు ఏందని చెప్పి కూడా పేరెంట్స్ మాత్రం అంటే ఏమని అయితే నిలదీస్తున్న పరిస్థితి కనపడుతుంది. సండే రోజు చికెన్ వండటంతో కూడా అది పాయిజన్ అయిందని చెప్పి కూడా అంటే డైజెషన్ ప్రాబ్లమ్ తో కూడా పాయిజన్ అని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఇవాళ ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను కూడా ఒక మెరుగైన వైద్యం అందించి కూడా ఎస్ఆర్ కాలేజ్ కూడా ఇవాళ కాలేజీకి అయితే బట్పల్లి కాలేజీలకు మాత్రం తరలించే పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్. అంటే విద్యార్థుల్ని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత విద్యార్థులు లోపలికి అనుమతించకపోవడం అనేది ప్రధానంగా కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వైద్య బృందం ఏమైనా చెప్తుందా, అంటే తల్లిదండ్రులు ఒకసారి రావడం ఇబ్బంది అని చెప్తున్నారు, లేకపోతే అక్కడ లోన ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి సమాచారం ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు చాలా భద్రంగా ఉండాలి, వారి ఉన్నత విద్య కోసం పంపించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా యాజమాన్యం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకు లోనికి అనుమతించినటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్ రాజశేఖర్, ఇప్పుడు ఎస్ఆర్ ప్రైమ్ కాలేజీలో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు మాత్రము విద్య అభ్యసిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఇది సోషల్ మీడియాలో ఫుడ్ పాయిజన్ వైరల్ కావడంతో కూడా పేరెంట్స్ అయితే హడావుడిగా ఏం జరిగిందని చెప్పి కూడా కాలేజీ చేరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి అక్కడ యజమాన్యం కూడా అనుమతించలేదు. ఎందుకంటే అంటే ఇదంతా దీని ప్రభావం అంతా వేరే విద్యార్థులకు పడే అవకాశాలు ఉందని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి ఈ ఘటనను ఈ ఘటన కూడా అందరికీ అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో తెలుసుకొని అయితే డైరెక్ట్ కాలేజ్ కాడికి వచ్చి పేరెంట్స్ అయితే ఏ విధమైన ఆందోళన చేస్తున్నారో, మరి ఇదే విధంగా కూడా పాయిజన్ అయింది తక్కువ మంది అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది 40 మెంబర్స్ అని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే అంటే యజమానంతో మాటలు కూడా వాగ్వాదం దిగిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఫుడ్ పాయిజన్ ఒక పక్క విద్యార్థుల ఫుడ్ పాయిజన్ తర్వాత